దేశంలో సువిశాల తీర ప్రాంతం కలిగిన ఏకైక జిల్లా శ్రీకాకుళం కావడంతో తీరాన్ని సురక్షితంగా కాపాడే బాధ్యత అందరిపై ఉందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. ఇక శ్రీకాకుళం నగరంలోని అరసవల్లి ఆలయ ఆవరణలో CISF ఆధ్వర్యంలో నిర్వహించిన కోస్టల్ సైక్లింగ్ యాత్రను జిల్లా కలెక్టర్ జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం సైకిల్ యాత్రికులకు పుష్పహారాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ సమగ్రత, సమైక్యత పరిరక్షణతో పాటు తీర ప్రాంత భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో CISF చేపట్టిన ఈ సైకిల్ యాత్ర అభినందనీయమని అన్నారు. తీరాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే కాకుండా ప్రతి పౌరుడి బాధ్యత కూడా అని కలెక్టర్ స్పష్టం చేశారు. నమస్కారం. శ్రీకాకుళం జిల్లాకి వందే మాతరం కోస్టల్ ఇది ఒక మినిస్ట్రీ ఆఫ్ హోమ్ డిఫెన్స్ ద్వారా ఒక కార్యక్రమంలో ఒక 65 మంది ఆల్ ఓవర్ ఇండియా నుంచి సైక్లిస్ట్ రావడం జరిగింది. ఈ సైకిల్ యాత్ర వెస్ట్ బెంగాల్ నుంచి స్టార్ట్ అయితే కోచింగ్ వరకు దాదాపు ఒక 3300 కిలోమీటర్స్, దాదాపు ఒక 25 రోజుల కోసం వరకు ఈ సైకిల్ యాత్ర ఉంటుంది. దీనికి మెయిన్ ఉద్దేశం ఒకటి ఆల్ ఇండియా యూనిటీ. ఇది కాకుండా మనకి కోస్టల్ సెక్యూరిటీ, సేఫ్టీ పైన అవగాహన పబ్లిక్ కలపడం, అలాగే ప్రతి ఏరియాలో వెళ్ళి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అదే నోట్ చేసుకొని మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ దృష్టికి వెళ్ళి మళ్ళీ తీసుకువెళ్ళడం జరుగుతుంది. మన శ్రీకాకుళంలో ఇది మొదటిసారి పార్వాలో అక్కడికి రావడం, రెండోది ఇక్కడ మన కళింగపట్నంలో నిన్న ఒక అందువల్ ఎమ్మెల్యే గారు అంటే కోనశేఖర్ గారు ఆధ్వర్యంలో ఒక భారీ ఎత్తున మంచి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీనికి సొంతంగా DIG గారు కానీ లేకపోతే మన CISF SP గారు కానీ కూడా రావడం, సీనియర్ SP గారు కూడా రావడం జరిగింది. ఈరోజు పొద్దున ఫైనల్గా మన శ్రీకాకుళం నుంచి అరసవల్లి మన టెంపుల్ పుష్కర్ని పక్కన ప్రాంగణంలో ఫ్లాగ్ ఆఫ్ మళ్ళీ చేస్తే ఇక్కడ నుంచి విశాఖపట్నం పంపించడం జరిగింది. సైక్లిస్ట్ అందరితో మాట్లాడితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఫైనల్లీ శ్రీకాకుళంకి ఒక మంచి పేరు వస్తుంది. శ్రీకాకుళం బయట నుంచి గెస్ట్ అన్ని కూడా ఒక బాగా